లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. జై భారత్ కార్తిక్ గారు. సార్ జై భారత్. వైజాగ్ నార్త్ లో అనుకుంటా కదా మీరు పోటీ చేసింది? అవునండి, వైజాగ్ నార్త్ ఏంటి నుంచి సార్ ఎలా కంటెస్ట్ ఉంది ఈసారి? చేశాను. ఈసారి ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? మీ అంచనా ఏంటి? కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాగా చేశామని అనుకుంటారు, కాబట్టి ఆ విధంగా నేను కూడా, ఎందుకంటే ఫైనల్ గా ఓటర్ ఏం చేశాడన్నది మనకు జూన్ 4న తెలుస్తుంది. మన వంతు ప్రయత్నంగా మనం ఏదైతే ప్రచారం చేయాలో ఆ ప్రచారంలో ఎక్కడా కూడా మనం వి లెఫ్ట్ నో స్టోన్ అంటాడు. అంటే మా ఫిజికల్ మూమెంట్ కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రజలను అప్రోచ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి, అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ఈ డబ్బు పంచడాలు, మద్యం పంచడాలు, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, వీటన్నింటినీ వదిలేసి ప్యూర్ గా క్యాంపెయినింగ్ అంటే ఎలా ఉంటుంది, క్యాంపెయినింగ్ లో మనం ఎలా ఏ పాయింట్స్ కవర్ చేయాలి, తర్వాత మన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ మేనిఫెస్టో కావచ్చు, మన ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టో కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రజలకు అందించాం. ఫైనల్ గా చూడాలి, ప్రస్తుతం ఉన్న మూసపోసిన రాజకీయాల నుంచి ప్రజలు ఎలా బయటికి వస్తారన్నది అదొక ఎక్స్పెరిమెంట్ నేను చేసింది. కాబట్టి జూన్ 4న తెలుస్తుంది ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు అన్న విషయం. రైట్, చూద్దాం సార్. ఇంకా అంతా ఒక 10 రోజుల్లోనే తెలిసిపోతుంది సార్. ముఖ్యంగా మీలాంటి వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఒక మోటివేషన్ ఏంటంటే బియాండ్ పార్టీస్, అంటే ఈ బైపార్టీసన్ డిస్కషన్ లా కాకుండా స్టేట్ కి ఏంటి మనకు మంచి జరుగుతుంది అనేటువంటిది మీలాంటి వారితో చర్చిస్తే అదొక పచ్చిగా చెప్పాలంటే అదొక కిక్కిస్తుంది. సో మన రాష్ట్రానికి సార్, అధికారంలో ఎవరున్నా లేకపోయినా ప్రతి రాష్ట్రానికి సమస్యలు ఉంటాయి. మీ దృష్టిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 5 ఇష్యూస్, అంటే స్టేట్ లెవెల్లో తీరేటువంటిది ఇష్యూస్ ఏమి ఉంటాయి సార్ మనకి? ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే 2014లో మనం బైఫర్కేషన్ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సపరేట్ అయ్యాయి. దానివల్ల ఒక కొత్త రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ గా మనం వెలుగొందాం. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 2 ప్రభుత్వాలు చూసాం. ఇప్పుడు ఏదైతే కూటమి అని పోటీ చేస్తుందో వారి ప్రభుత్వాన్ని 2014 నుంచి 19 వరకు, ఆ తర్వాత రెండవ ప్రధానమైన పక్షం వైఎస్ఆర్సిపి, దాన్ని కూడా ఒక 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరు వస్తారు అన్న దాన్ని పక్కన పెడితే రాష్ట్రానికి ఇప్పుడు ఏం చేయాలి అన్నది మీరు అడిగిన ప్రధానమైన ఇష్యూ. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి, వాటిని ఏ విధంగా వీళ్ళు పరిష్కరించాలి అన్నది చూసుకుంటే, నా దృష్టిలో మొదటిది వచ్చేసి మనకు ప్రస్తుతం ఉన్న డెట్ పొజిషన్, అంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పుల పరిస్థితి. ఇది మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం వచ్చినా ట్యాకిల్ చేయాల్సిన మొదటి అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నామని ఎవరు చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్స్ ఇస్తున్నారు. కొంతమంది బడ్జెట్ లో చూపించిన విధంగా 4,50,000 కోట్ల రూపాయలంటే, ఇంకొక కూటమిలో ఉన్న సభ్యులు కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, వీళ్ళందరూ కూడా సుమారుగా 11 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని అంటారు. కాబట్టి మొట్టమొదటిగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకురావాలి. సో ఇది నా దృష్టిలో మొట్టమొదటి సమస్య. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆక్షన్ చేసే బాండ్స్ లో వెళ్ళి వాళ్ళు అనేక ప్రాపర్టీస్ ను తాకట్టు పెట్టి 4,000 కోట్లు, తర్వాత ఇప్పుడు కూడా ఐ థింక్ 2,000 కోట్లకి ఈ నెక్స్ట్ శుక్రవారానికి సిద్ధంగా ఉన్నారని నేను విన్నాను. అంటే సిద్ధం అని సభలు పెట్టారు, కానీ వారు ముఖ్యంగా రాష్ట్రాన్ని సిద్ధం చేసింది అప్పులు తీసుకురావడానికి. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అది మన అప్పు రేట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ రేట్లో మనం అభివృద్ధి చెందగలిగితే అప్పుడు మన దగ్గర సంపద సృష్టించబడి దాన్ని మనం అప్పులు తీర్చడానికి కొద్దిగా ఉపయోగించవచ్చు. రెండవది, మన ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే మన ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ ని ఎంతగా విధించాలి అంటే, సో దట్ మనకు ప్రతి నెలకు పడే ఇంట్రెస్ట్ పేమెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి సరిపోయేటట్టుగా ట్యాక్స్ తీసుకురావాలి. ఈ 2 ప్రధానమైన మార్గాలు. అంటే మనం అభివృద్ధి చెందాలి, గ్రోత్ చెందాలి, ఆ తర్వాత మనం ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేయాలి. సో ఈ 2 చేస్తే మనం ఈ అప్పులను అన్నవి ఎదుర్కోగలం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
ఆల్రెడీ ట్యాక్సులు విపరీతంగా ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే ఇవన్నీ చెత్త మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి వాటిని కూడా వసూలు చేస్తున్నారు. ఇంకా వసూలు చేయలేని ట్యాక్స్ అంటూ ఏది లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంత పెట్రోలు డీజిల్ మీద ఉన్న ట్యాక్స్ దేశంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో రాబోయే ప్రభుత్వం ఏ విధంగా కొత్త ట్యాక్సుల రూపంలో మనం అంచనాలు వేయగలం. తర్వాత ముఖ్యంగా ఎక్సైజ్ తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నంత మద్యం రేట్లు ఇంకెక్కడా లేవు. కాబట్టి ఇదే ప్రధానమైన ఆధారంగా రాష్ట్రానికి ఉంది. మరి దీన్ని ఏ విధంగా ఈ రాబోయే ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తారన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి అకార్డింగ్ టు మీ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలి అన్నది ఒకటి. రెండవది నిరుద్యోగ సమస్య. అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా పెద్ద సమస్యగా ఉంది మన రాష్ట్రంలో. నిన్న మీరు చూసిండొచ్చు టీవీలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన అనేక మంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళను కాంబోడియాకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారా సైబర్ క్రైమ్ దీంట్లో వాళ్ళను పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తుంటే నిన్న మొట్టమొదటిలా ఒక 30 మంది విశాఖపట్నానికి తిరిగి వచ్చారు. అంటే దీని నుంచి మనం తెలిసేది ఏంటంటే మన దగ్గర ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కేవలం మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో కూడా. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తీర్చాలి అన్నది ఒకటి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు. మరి అదేమైందో అన్నది ఒకటి. తర్వాత 2019 నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఏమన్నది, ప్రతి నెల జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అన్న. కాబట్టి అటు జాబు రాలేదు, ఇటు క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ పరిస్థితుల్లో 10 సంవత్సరాలలో ఎంతమంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో తయారయ్యారన్నది మనం ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఇది మొత్తం దేశంలో చూసుకున్నా కూడా, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని వాళ్ళు వచ్చారు అధికారం. కానీ ఇవేవి కూడా నెరవేరలేదు. సో ఇటువంటి పరిస్థితులలో మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఈ నిరుద్యోగ సమస్య నుంచి ఎలా బయటికి తీసుకురావాలన్నది రెండవ ముఖ్యమైన సమస్య. ఆ తర్వాత వచ్చేసి మీరు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఒకటి ప్రధానంగా చర్చించబడిన అంశం ఈ ఎన్నికల్లో. మీరు అటు తెలంగాణలో చూస్తే ధరణి పోర్టల్ గురించి మాట్లాడారు. అది ఒక ఎన్నికల్లో ప్రధానమైన అంశంగా మారింది. ఎన్నికల్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో ఉన్నప్పుడు వారు మొత్తం ప్రసంగాలలో ముఖ్యంగా మాట్లాడింది ధరణి పోర్టల్ గురించి. మరి ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అక్కడ చోటు చేసుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో దీన్ని ఏం చేస్తారు అన్నది కూడా ఇమీడియట్ అంశం. ఎందుకంటే ఈ చట్టం అన్నది నీతి ఆయోగ్ నుంచి ప్రిస్క్రైబ్ చేసి రాబడింది. నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు ఈ విధంగా ఒక చట్టాన్ని చేయండి అని చెబితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనుకుందాం రాష్ట్రంలో. అప్పుడు అందులో ఒక భాగమైన భారతీయ జనతా పార్టీకి మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డిలీట్ చేస్తాము, దాన్ని రిపీల్ చేస్తామని వీళ్ళు చెప్పగలరా అన్నది ఒక అంశం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళు దీన్ని ఇంకా కసితో కక్షతో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక ప్రత్యేకమైన ధోరణి ఏర్పాటు చేసుకోవడం అన్నది మన రాష్ట్ర అభివృద్ధికి. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏమైందంటే సివిల్ కోర్టుల యొక్క ప్రసంగాన్ని, సివిల్ కోర్టుల యొక్క జోక్యాన్ని కంప్లీట్ గా తీసివేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే మన భూములు ఎవరు నిర్ణయిస్తారంటే రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. అంటే ప్రస్తుతం చూస్తున్నాము ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏ విధంగా యంత్రాంగం మీద ఒత్తిడి పెట్టి వాటిని ఏ విధంగా వారి అడ్వాంటేజెస్ కు ఉపయోగిస్తున్నారనేది మనం చూసిన అంశం. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏ విధమైన ప్రసంగం కానీ ప్రస్తావన కానీ తీసుకొని వస్తారని. తర్వాత 4వ అంశం, ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అనేక విషయాలను తెలియజేశారు. అంటే సంక్షేమం పేరుతో మేము సుమారుగా 2,70,000 కోట్లు మేము జనాలకు బటన్ నొక్కడం ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము ప్రజలకు పంచామని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఏమన్నారంటే ఇంత సంక్షేమం చేసేస్తే రాష్ట్రము వెనిజులా లాగా కానీ లేకుంటే శ్రీలంక కానీ తయారవుతుందని అన్నారు.
కానీ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఏమన్నారు, దీనికన్నా ఎక్కువ చేస్తామంటారు. అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పిల్లవాడికి మీకు అమ్మ ఒడి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. ఆర్టీసీలో ప్రయాణం ఉచితం అంటున్నారు. ఆ తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి మహిళ 18 సంవత్సరాలకు చెందిన మహిళకు మేము 1500 రూపాయలు పర్ మంత్ ఇస్తామంటారు. సో ఇవన్నీ చేసుకుంటూ వెళితే మరి రాష్ట్రానికి నిధులు ఎక్కడ సమకూరుతాయి అన్నది ఒక అంశం. అందువల్ల ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించిన ది సోకాల్డ్ సంక్షేమాన్ని ఏ విధంగా వీరు అమలు చేస్తారు అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. మరి దీన్ని అమలు చేసుకుంటూ వెళితే మరి రాష్ట్రం ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెబుతున్నారు కానీ రాష్ట్రం మీద ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి ఇన్వెస్టర్లు అన్నది కూడా మనం ఒకటి ఆలోచించాల్సిన అంశం. ఇన్వెస్టర్స్ కు ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి, ముఖ్యంగా ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో అటు మాచర్ల కావచ్చు, నరసరావుపేట కావచ్చు, తర్వాత తాడిపత్రి కావచ్చు, తర్వాత తిరుపతి పరిసరాలు, చంద్రగిరి కావచ్చు, ఈ అన్ని ప్రాంతాలలో హింస, వైలెన్స్ అన్నది చెలరేగి, ఈ వైలెన్స్ అన్నది లోకల్ గా ఆ ప్రాంతానికి మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వాల. ఆ వైలెన్స్ అన్నది ఏమైందంటే మిగతా ప్రాంతాలకు కూడా చెందింది. తర్వాత ఈ విషయాలు మొత్తం దేశంలోనే బీహార్లో 1-2 ఇన్సిడెంట్లు, వెస్ట్ బెంగాల్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తప్ప అధిక ప్రమాణంలో హింస చెలగరేగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడంటే అక్కడ ప్రభుత్వాలు స్టేబుల్ గా ఉంటాయా, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుందా, ఈ 2 విషయాలు ఆలోచిస్తారు ఇన్వెస్టర్. కాబట్టి ఈ అంశాల వల్ల మన రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ ఏమైంది అన్నది కూడా ఆలోచించాలి. దీనివల్ల ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి వస్తారు మన రాష్ట్రంలో అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఇక 5వ అంశానికి వస్తే, బైఫర్కేషన్ జరిగిన తర్వాత సెక్షన్ 5 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ మీరు ఒకసారి చదివితే ఈ 2 రాష్ట్రాలకు హైదరాబాద్ అన్నది ఉమ్మడి క్యాపిటల్ గా 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండకుండా ఉండాలి. 10 సంవత్సరాల తరువాత హైదరాబాద్ అన్నది తెలంగాణకు మాత్రమే రాజధాని అవుతుంది అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. జూన్ 2న ఆ యాక్ట్ చేయబడింది. యాక్ట్ మన ఫార్మేషన్ డే. మరి మనకు రాజధాని అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్ కు కేవలం పేపర్ మీద రాజధాని ఉంది. అక్కడ కొంత డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత టోటల్ గా రాజధాని పనులన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 3 రాజధానులు వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అందువల్ల యాజ్ ఆన్ జూన్ 2 మన క్యాపిటల్ యొక్క పొజిషన్ ఏంటి అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ రాజధాని గురించి ఏ విధమైన భూమిక వహించాలి అని, అందుకనే నిన్న ఒక ట్వీట్ చేశాను. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని అన్నది ఏర్పాటు అవ్వలేదు. కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని అన్నది ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఎప్పుడైతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని కనుక ఆ చట్టంలో అమెండ్మెంట్ తీసుకురాగలిగితే అట్లీస్ట్ కొంత రిలీఫ్ ఉంటుంది మనకి. సో ఈ విధంగా మీరు అన్నట్టు ఈ 5 సమస్యలు ఏవైతే మీరు అన్నారో, మొదటిది మన అప్పుల సమస్య, రెండవది వచ్చేసి మన నిరుద్యోగ సమస్య, మూడవది వచ్చేసి మన రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది ఒకటి. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత వచ్చేసి మన రాష్ట్రానికి ఉన్న రాజధాని. ఈ 5టిని ప్రధాన అంశాలుగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఏ ప్రభుత్వానికైనా. దీస్ ఆర్ గోయింగ్ టు బి ది ఛాలెంజెస్. సో ఈ విధంగా రాష్ట్రానికి ఏర్పడబోయే ప్రభుత్వానికి వెంటనే వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిన విషయాలు ఇవి అని నేను అనుకుంటాను. కార్తీక్ గారు సార్, ఇప్పుడు చిన్న అంటే కొంచెం హైపోథెటికల్ క్వశ్చన్ సార్ ఇది. Yeah. అంటే మనకి 2 అంటే ఏమంటారు, అయితే కూటమి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ 5 అంశాలని ఎవరు ఏ పార్టీ లేదా ఏ కూటమి ప్రభుత్వంలోకి వస్తే కాస్త దృష్టి పెట్టి వాటిని కొద్దో గొప్ప చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఏమవుతుందంటే ఈ 2 ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఈ అంశాలను ఎంతవరకు టచ్ చేస్తాయి అన్నది ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా పాపులిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడుతుంది. అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ మాకు కుర్చీ కావాలి అన్న ధోరణిలో ఉన్నాయి ప్రభుత్వాలన్నీ. అందువల్ల మేము మేనిఫెస్టోలో చేసిన అంశాలు ఏ విధంగా మేము ముందుకు తీసుకువెళ్ళాలా దాని మీదే జోరు ఉంటుంది తప్ప, రేపు అసెంబ్లీలో జరగబోయే చర్చలు కూడా ఏమవుతాయంటే మీరు మేనిఫెస్టోలో ఇది చెప్పారు ఇవ్వట్లేదు,
మేము 3000 పెన్షన్ ఇస్తుంటే మీరు 4000 ఇవ్వాలన్నారు. మరి అది ఇస్తున్నారా లేదా? తర్వాత వీట్ల మీదే మన అంశాలు జరగబోతున్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నది ఏంటంటే, లెట్ అస్ కమ్ ఔట్ ఇన్ ఓపెన్. ఒక వైట్ పేపర్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒకటి సబ్మిట్ చేయండి. రాష్ట్రం ఏ విధమైన పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మీరు ఒకసారి అంచనా వేయండి. వేసి ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోండి ఒకసారి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని సాక్రిఫైజెస్ మనం చేయాల్సిన అవసరం ఉంది. సో అది చేసే విధంగా ప్రజలను మనం తయారు చేయాలి. మీరు యాక్చువల్గా ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, అప్పుడు కూడా వారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఈ ప్రొహిబిషన్ ఇలాంటివన్నీ కూడా మనం చేయలేము అన్న ఒక డిస్కషన్ ప్రజల్లోకి తీసుకొచ్చారు. అందువల్ల అప్పుడు ఈ ప్రొహిబిషన్ అన్నది, మద్యపాన నిషేధం అన్నదాన్ని ఎత్తివేయడం జరిగింది విత్ పబ్లిక్ డిస్కషన్. కాబట్టి అదే పంథాలో మనం ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక వైట్ పేపర్ ద్వారా తీసుకురండి బయటికి. ఎందుకంటే మనం 4,45,000 కోట్లు అంటున్నాం, ఒకరేమో 11 లక్షల కోట్లు అంటున్నారు. మరి పరిస్థితి ఏంటి అన్నది బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోండి. ఒక 2-3 సంవత్సరాలు మనం డైరెక్ట్ గా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం పనిచేద్దాం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. అంటే రాష్ట్రం ప్రాధాన్యం అన్నదాన్ని మనం తీసుకొచ్చి, మనలో మనం కొట్లాడుతున్న ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి, మనం అందరం కూడా సమిష్టిగా కేంద్రంతో వెళ్ళి మనకు రావాల్సిన అనేక విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ప్రత్యేక హోదా విషయం కావచ్చు, విభజన హామీల విషయం కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలిసి సాధించుకున్నామన్న ధోరణిలో వెళితే అవుతుంది తప్ప, లేకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ రాష్ట్రంలో ఈ విషయాలు కాదు, ఈ విషయాలను ఎలా మేము ముందుకు తీసుకువెళ్ళాలి, మేము ది సోకాల్డ్ సంక్షేమం ఏదైతే మేము ప్రకటించామో దాన్ని మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలన్న దాని మీదే పోటీ ఉంటుంది. కానీ అందువల్ల ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందరూ కలిసి పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం ఈ రాష్ట్రానికి. అది చేయకుంటే తప్ప రాష్ట్రం విపరీతమైన సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి చాలా క్రూషల్ అని నేను అనుకుంటాను. కాబట్టి పెద్దల సలహాలు, తర్వాత వచ్చేసి మేధావుల సలహాలు, ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తుల సలహాలు, ఇవన్నీ తీసుకుని రాష్ట్రాన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే అప్పుడెప్పుడో బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. బీహార్ లాగా మన రాష్ట్రం తయారవడానికి సంసిద్ధంగా ఉంది అన్నది నేను అనుకుంటాను. కాబట్టి 5 సంవత్సరాల అన్ని రాజకీయ పక్షాల యొక్క భూమిక ఏదైతే ఉందో ఆ భూమిక చాలా ముఖ్యం. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఆ భూమికను వహించి అన్ని పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని నేను తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్రం ప్రధానం, ది స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్ రాదర్ దాన్ ఇండివిజువల్ పొలిటికల్ పార్టీస్ అన్న ధోరణిలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. కాబట్టి వేచి చూద్దాం. మేము ఒక కాన్షియస్ కీపర్ గా ఉండాలని మేము అనుకుంటున్నాం. అంటే ప్రజలను కూడా కన్విన్స్ చేయడానికి రాష్ట్రం ప్రయారిటీలో మనం ముందుకు వెళదాం. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు అయిపోయాయి, ఎలక్షన్లు అయిపోయాయి, మీరు అనుకున్న పార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలన్న ధోరణిలో మనం వెళదామని చెప్పేసి మేము ఒక షాడో క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. అంటే క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దానికి షాడో, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఉన్న సిస్టమ్ ఇది షాడో క్యాబినెట్. కాబట్టి ఏదైనా ఒక విధానం అక్కడ ప్రవేశపెడితే వెంటనే దానికి ప్యారలల్ గా ప్రజల్లో చర్చించి ఈ విధానం ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము సజెస్ట్ చేసే ప్రక్రియ కూడా మేము మొదలు పెడతాం, షాడో క్యాబినెట్ సిస్టమ్ కూడా. తర్వాత ప్రజా కమిటీలు ఏర్పాటు చేసి నిర్ణయాలను ఏ విధంగా మనం బేరీజు వేయాలి అన్నది కూడా మనం తీసుకురావాల్సిన అంశం. కాబట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ మళ్ళా నెంబర్ 1 రాష్ట్రంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న. లేకుంటే ఏమవుతుందంటే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని ఏదైతే మాట్లాడుతున్నాం మనం, అది డెమోగ్రఫిక్ డిజాస్టర్ గా మారుతుంది. ఇంతమంది యువతరాన్ని మనం పెట్టుకొని వాళ్ళ యొక్క కాంక్షలు ఆకాంక్షలను మనం నెరవేర్చకుంటే ఆ ఫోర్స్ ఎటెళ్తుందో తెలియదు. అంటే ఒక ఉధృతమైన ప్రవాహానికి మనం అడ్డుకట్ట కట్టి దాన్ని ఎలక్ట్రిసిటీగా మార్చుకుంటామా, లేకుంటే దానికి అడ్డుకట్ట కట్టకుండా దాన్ని ఊళ్ళను ముంచేసే విధంగా ఆ శక్తిని ఉపయోగించుకుంటామా అన్నది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం. సో ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు స్టేట్ నుంచి మన సెంటర్కి వెళ్తే మన అసలు ఆంధ్రప్రదేశ్కి అంటే ఏదైనా మీరు ఓన్లీ ఒక 5 అంశాలను కోరుకోండి అని కేంద్ర ప్రభుత్వం అడిగితే మీరు ఏం కోరుకుంటారు? కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిగా మనం కోరుకున్నది ప్రత్యేక హోదా. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అంశం అన్నది పార్లమెంట్ లో చర్చించబడింది. మీరు చూసే ఉంటారు, రాజ్యసభలో వీటి గురించి చర్చించడం జరిగింది.
అందులో కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మేము గనక 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, 5 సంవత్సరాలు సరిపోదు, ఇది 10 సంవత్సరాలు కావాలని భారతీయ జనతా పార్టీ ప్రకటించడం, ఆ తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో కూడా దీని గురించి ఉల్లేఖించడం, తర్వాత ప్రధానమంత్రి గారు తిరుపతికి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్న దాని గురించి ఏమాత్రం చలనం లేదు. అప్పుడున్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఇంకా ఎవరికీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పిందన్న ఒక ముసుగును మనకు పెట్టి, దాని ద్వారా మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని అన్నారు. ఆ తర్వాత కొంత సమయం జరిగిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ కాదు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత ఫైనల్ గా 2019 వచ్చే స్థితికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. ఆ తరువాత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ పార్టీ మీకు మోసం చేసింది, కూటమి మోసం చేసింది, మాకు గనుక 25 మంది ఎంపీలను మీరు ఇవ్వగలిగితే కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని వారు చెప్పారు. కానీ అది నమ్మి 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఏమన్నారు, భారతీయ జనతా పార్టీకి 250 సీట్లు మాత్రమే వచ్చింటే మన మాట వినేవారు, వాళ్లకు స్వయంగా 303 సీట్లు వచ్చాయి కాబట్టి ఇక మనం వాళ్ళని మెడలు వంచలేము, ప్రతిసారి వెళ్ళినప్పుడు వాళ్ళని సార్ 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 అని రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప నాకు ఇంకో మార్గం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. కానీ ఈ 2 పార్టీలు కలిసి పనిచేద్దామని ఎప్పుడూ అనుకోలేదు దీని గురించి. కాబట్టి మనం ఏదైనా ఒక అంశం కేంద్రం నుంచి తీసుకురావాలంటే అది ప్రత్యేక హోదా. ఎందుకంటే మీరు చూడండి, హిమాచల్ ప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత. అక్కడ బద్దీ అనే ప్రాంతంలో టోటల్ ఇండియాలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్ని కూడా ప్రధానమైన కంపెనీలు అక్కడ పెట్టి వాళ్ళ జిఎస్డిపి కావచ్చు, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వీటిని చక్కగా వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా రాయ్పూర్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ కావచ్చు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని అడగాల్సింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం చెప్పి అన్ని పార్టీలు ప్రచారం చేస్తాయి, కానీ ఇది ముగిసిన అధ్యాయం కాదు. ఎందుకంటే 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ లో పేజ్ నెంబర్ 228 లో రాశారు, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు ఇక ప్రత్యేక హోదా ఇవ్వకూడదు. ఇప్పటికీ కేంద్రం కావాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన సుస్పష్టంగా రాశారు. రాసింది నేను కాదు, మీరు కాదు, 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రాశారంటే ఆ మాటలకు కొద్ది విలువ ఉంటుంది కదా. మరి దీన్ని పట్టుకొని మనం ఎందుకు ప్రత్యేక హోదా తెచ్చుకోకూడదన్నది అన్ని పార్టీలు కలిసి ప్రధానంగా చేయాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే మనకు అనేక పన్నుల రాయితీలు వస్తాయి, అనేక ఇన్సెంటివ్స్ ఉంటాయి, దానితో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది మన రాష్ట్రంలో, దాన్ని బట్టి మళ్ళా ఉద్యోగాలు వస్తాయి. సో ఇది ఆలోచించాల్సిన నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి విభజన హామీల యొక్క ఇంప్లిమెంటేషన్. బైఫర్కేషన్ యాక్ట్ 2014 లో చాలా సెక్షన్ 93 తీసుకుంటే అందులో అనేక విషయాలు వాళ్ళు తీసుకొచ్చారు. ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి అన్న దాంట్లో దానిలో మొట్టమొదటిగా మీరు తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే 2 పార్టీలు కలిసి ఈ పోలవరాన్ని ఆడుకున్నారు లిటరల్ గా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పోలవరం అన్న ప్రాజెక్టును నష్టాలలో ఉన్న ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీకి ఇచ్చారు, రాయపాటి సాంబశివరావు గారు. అది ఇవ్వడం వల్ల ఫైనల్ గా ఏమైంది, దాని తర్వాత నవయుగకు మార్చడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి దాన్ని మెగా ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అన్నది అది డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదన్న స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చారు. సో మనం తర్వాత చూడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా ఈ దుగ్గిరాజపట్నం గాని, అది కాకుంటే రామాయపట్నంలో గాని ఒక మేజర్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నది, కానీ ప్రస్తుతం దాన్ని ఒక మైనర్ పోర్ట్ గానే దాన్ని చేస్తున్నారన్నది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి దీన్ని ఎలా సాధించాలి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఈ రాబోయే కేంద్రం నుంచి మనం తీసుకొచ్చే విషయాలు ఏవైతే మీరు అడిగారో దానిలో ప్రధానంగా మనం ఆలోచించాల్సిన ఇంకొక అంశం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఇదొకటి ప్రధానమైన అంశంగా మన అందరి ముందు తలెత్తిన ఒక అంశం. దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్నది కూడా ఒక అంశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అని వాళ్ళ ఒక అంశంతో వచ్చి వీలైనన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని ప్రైవేటీకరణ చేయడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఈ సందర్భంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు.
మరి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనుకుందాం, వాళ్ళు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోగలరా? ఎందుకంటే కేంద్రంతో వాళ్ళు పోరాటం చేయగలరా అన్నది ఒక అంశం. ఎందుకంటే ఈ అంశాలన్నీ చూసి ఫైనల్ గా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను కోర్టులో వేయడం జరిగింది, హైకోర్టు. ఆ సందర్భంగా జూన్ 20 వరకు స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మన విశాఖపట్నానికి ఆయువు పట్టైన స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారన్నది ఇంకొక విషయం. తర్వాత వచ్చేసి వైజాగ్ రైల్వే జోన్. వైజాగ్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసినంత అశాస్త్రీయ పద్ధతి, అన్సైంటిఫిక్ మేనర్ ఇంకెక్కడా జరగలేదు. ఎందుకంటే ప్రతి రైల్వే జోన్ చూసినా డిఆర్ఎం ఆఫీస్ ఎక్కడ ఉంటుందో జోనల్ మేనేజర్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు డిఆర్ఎం ఆఫీస్ ని విజయవాడలో ఉంచి జోనల్ ఆఫీస్ ఇక్కడ పెట్టి విశాఖపట్నంలో పెట్టి తర్వాత ప్రాఫిటబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒరిస్సాకు షిఫ్ట్ చేసి ఈ విధంగా చేసిన రైల్వే జోన్ విభజన, మరి దీన్ని ఏ విధంగా మీరు సాధిస్తారన్నది. ఎందుకంటే ఒకవేళ రాష్ట్రంలో కూటమి ఏర్పడిన లేకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అయినా కూడా వీళ్ళెవరు కూడా కేంద్రంతో తలపడే శక్తి లేదు వీళ్ళకి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు చూసాం, కేంద్రాన్ని కాదని ఏమాత్రం కూడా సాధించలేని పరిస్థితిలో ఉన్నారు. తరువాత 2014 నుంచి 19 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ వీళ్లతో ఉన్నా కూడా పెద్దగా రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాలు ఏవీ లేవు. అందువల్ల ఈ విషయంలో ఈ పార్టీలు ఏ విధంగా కేంద్రంతో తలపడబోతున్నాయన్నది. కాబట్టి ప్రత్యేక హోదా ఒక అంశం, విభజన హామీలు అంటే పోలవరం, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో అభివృద్ధి చెందించడం, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఇది, రామాయపట్నం దుగిరాజపట్నం మేజర్ పోర్టుగా తీసుకురావడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, తర్వాత రైల్వే జోన్ ని ఏ విధంగా సాధించడం. ఇవి కేంద్రంతో మన ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ వారితో చర్చించి తీసుకురావాల్సిన అంశం. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే అందరం కలిసి వెళితే ఎప్పుడైనా సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అన్నది మా ధోరణి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మహారాష్ట్ర మరియు తమిళనాడులో గవర్నమెంట్లు ప్రతిపక్షాలు ఏవైనా ఆ రాష్ట్రంలో ఏదైనా విషయం అభివృద్ధి జరుగుతుందంటే వీళ్ళందరూ కలిసి వెళ్తారు. అది అక్కడ ఉన్న కల్చర్. ఈ కల్చర్ ని మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావాలి. లేకుంటే ఏమవుతుంది, మనలో మనం కొట్లాడుకుంటూ ఉంటే దాన్ని సులభంగా కేంద్రం వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని మన గొంతు వినరు వాడు. అందువల్ల ఈ 5 సంవత్సరాలు నేను ఏదైతే చెబుతానో మన రాష్ట్ర ప్రభుత్వ అంశాలతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వ అంశాలు కూడా మనమందరం కలిసి వెళితే, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది కూడా ఒక ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే కేంద్రంలో ఇదే ప్రభుత్వం వస్తుందా లేకుంటే ఇండియా కూటమి వస్తుందా అని కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఏ విధంగా మనం డిస్కస్ చేస్తున్నామో కేంద్రంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం సంఘటితంగా వెళ్ళగలిగితే ఈ అంశాలకు మనం ఒక పరిష్కారాలు తీసుకురావచ్చు అన్నది అన్ని పార్టీలు. మళ్ళా జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక సమన్వయకర్తగా భూమిక వహిస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో మనం సాధించవలసిన అంశాలకు కూడా అన్ని పార్టీలకు ఒక సంధానకర్తగా సమన్వయకర్తగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను.